పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి ధర్నా అయితే జరగడం జరుగుతుంది. సో ప్రస్తుతంతో మనతో మాట్లాడడానికి అంబర్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మనిషి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ధర్నాని ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా సేవ్ డెమోక్రసీ. అమ్మ, ఇప్పుడు దేశంలో డెమోక్రసీ అనేది గొంతు నొక్కుతున్నాడు మోడీ గారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న పార్లమెంట్ మీద దాడి జరిగినందుకు కొంతమంది సభ్యులందరూ కూడా ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవల్ చేసి దీని మీద అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తే ఎంపీలందరినీ సస్పెండ్ చేయడం ఏంది? అంటే నేను అనేది ఏంటంటే నియంత్రణ పాలన నడుస్తున్న దేశంలో మీరు చూసిండ్రు. తెలంగాణలో కూడా గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా ఇదే విధానము అవలంబిస్తేనే ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పి ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఆయన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి ఇదే శాస్తి మోడీ గారు కూడా జరగబోతున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు తిరగబడే దానికి ప్రజలందరూ కూడా తయారైపోయినారు. ఎందుకంటే మోడీ గారు ప్రజలందరూ గొంతు నొక్కుతున్నారు. ఏ విధంగానైతే గద్దాఫీకి సద్దాం హుస్సేన్ పట్టిన గతి పట్టిందో మోడీ గారు కూడా రానున్న రోజులు ఇట్లనే ప్రవర్తిస్తే అదే గతి పడుతుంది. కాబట్టి దేశ ప్రజల కోసం మనము ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మీరు డెమోక్రసీని సేవ్ చేయాలి. చూస్తూకుంటానికి కాంగ్రెస్ పార్టీ అసలు ముందు లేదు. మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ముందుకు వచ్చి దీని మీద పోరాటం చేస్తాం. ఒక్కరోజు ధర్నా చేసినంత మాత్రాన డెమోక్రసీ సేవ్ అయిపోతుంది అనుకోవచ్చు. డెఫినెట్గా అమ్మ, ఒక రోజు ప్రొటెక్ట్ చేస్తే ప్రొటెస్ట్ కార్యక్రమాలు అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తాం. ఈ రోజు దేశవ్యాప్తంగా మేము ధర్నా చేస్తున్నాం. ప్రజలకు అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నాం అనేది. ఒక పార్లమెంట్ మీద దాడి జరుగుతుంటే కూడా మన కళ్ళకు గంతలు కట్టుకునే ఇంట్లో కూర్చోలేం కదా. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండి మేము పోరాటం చేస్తాం. రాహుల్ గాంధీ గారు మన భారత్ జోడో యాత్ర చేసిండ్రు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్ర చేసిండ్రు. అంటే దేశ ప్రజల కోసము దేశంలో విచ్ఛిన్నం చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. కులాల మీద మతాల మీద ఇట్లాంటి అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారు చేసి దీని మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభమే. ఏ విధంగానైతే పార్లమెంట్ సభ్యులు 141 మందిని ఒక్క రోజులో సస్పెండ్ చేయడం అనేది దేశ చరిత్రలో మొదటిసారి. కాబట్టి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా రోడ్డుకు వచ్చేసి ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా నేను పిలుపునిస్తున్నా. గ్రామాల్లో కూడా ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రం విషయానికి వస్తే ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలు 5 years గ్యారెంటీగా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయమ్మా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏకతాటిగా దేశవ్యాప్తంగా మేము రైతులకు రుణమాఫీ చేసినాం. గిన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ప్రజల లాభం కోసం చేస్తాం. మేము కేసీఆర్ కోసమో లేకపోతే కేటీఆర్ వాళ్ళ స్వలాభం లెక్క కోసం కాదు. ఇది దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ళ చరిత్ర ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిలబడుతుంది, ప్రజల కోసం సేవ చేస్తాం. ఏదైతే సోనియా గాంధీ బర్త్డే రోజు స్టార్ట్ చేసిన మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయింది అనేసి ప్రతిపక్షాలు కూడా అంటున్నారు. ఆటో డ్రైవర్స్కి మొత్తం పొట్టగొట్టేసినట్టు అనేసి అంటున్నారు. అమ్మ అని ఒకటి చెప్తా, వాళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, అపోజిషన్లు ఉన్నారు. 10 రోజులల్లో పాస్ ఫెయిల్ చెప్తారు. వాళ్ళు 10 సంవత్సరాలల్లో ఏం బీకిరో నేను అడుగుతున్నా. రైతుల రుణమాఫీ చేసిండ్రా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా, 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, అసలు ఏం చేసిండ్రని చెప్పి వాళ్ళు మా మీద మాట్లాడేదనుకున్నది. మేము వచ్చిన 2వ రోజుకి మేము ఫ్రీ బస్ పాస్ అని చెప్పి మహిళల కోసం ఇచ్చినాం. బరాబర్ నడుస్తున్నది. బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. మహిళలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. చూడలేక ఓర్వలేక మాట్లాడుతున్నారు వీళ్ళన్నీ. ఫ్రీ బస్సు మేము అడిగామనేసి కొంతమంది పబ్లిక్ బైట్స్లో కూడా మహిళలు చెప్పడం జరిగింది. బస్సులు తక్కువ చేశారు, బస్సులు ఫ్రీగా ఇచ్చారు. అమ్మ మీకు ఒకటి చెప్తున్నా, ఫ్రీ అనేది తీసుకునేటోళ్ళకే. మీకు వద్దనుకుంటే టికెట్ తీసుకుంటే కూడా మేము వాపస్ ఏం తీసుకుంటలేము. ఇది మహిళలందరూ కూడా గరీబోళ్ళు బస్సులలో ట్రావెల్ చేసేటోళ్ళకి ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నాము, బరాబర్ ఇస్తాము. ప్రజలకు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకుంటారు. అవసరం లేని వాళ్ళు వద్దంటే టికెట్ కొనుక్కోమనండి. దాంట్లో టికెట్ కొనుక్కుంటుంటే మేమైతే తీసుకోము కదా. ఇష్టం ఉంటే ప్రజలకు అందరు కూడా ముందుకు రావాలి. ఫ్రీ బీస్ అనేది అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటేనే కరెక్ట్. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్నది, సబ్సిడీ ఉన్నది. నేను సబ్సిడీ తీసుకోను, మొత్తం పైసలు కడతా. సబ్సిడీ అందరు తీసుకోవాలని లేదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకోండి, అవసరం లేని వాళ్ళు కట్టండి. ఎందుకంటే ఆ పైసలు మా జేబులోకి అయితే రావు కదా, దేశం కోసమే కదా. కాబట్టి అవసరం ఉన్న అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు కట్టగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి తీసుకోకండి అని చెప్పి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమంటారు సార్? ఆటో డ్రైవర్ నేను తీసుకున్న పబ్లిక్ టాక్స్లలో ఈ పథకం తెచ్చి మాకు పొట్టగొట్టేశారని కూడా అంటున్నారు. ఏం లేదమ్మా, కొంతమంది లేచి ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. ఇవాళ నాకు ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మాతోటి మన సాంఘీభావం తెలియజేసింది. మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టినప్పుడు హైదరాబాద్లో ఉన్న 17 మంది ఆటో యూనియన్లు అందరూ కలిసి మన అంబర్పేట్ గోల్నాకా చౌరస్తాలో నేనే దానికి అధ్యక్షత వహించిన.
నన్నే చీఫ్ గెస్ట్గా పిలిచి ఆ రోజు మనందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండ్రు వాళ్ళు. ఆ రోజు కూడా పెట్టిరు కదా, మాకు ఈ స్కీములు చూసి మంచిగున్నాయని ముందుకు వచ్చిర్రు. ఇప్పుడు ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం, టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళది కూడా మేము కాపాడుతున్నాం. వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి వచ్చే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది. అది కూడా మా ముఖ్యమంత్రి గారు అతి త్వరలో దాన్ని కూడా అమలు చేస్తారు. సో రోహిన్ రెడ్డిని కానీ ఎంపీగా చూసే ఛాన్స్ ఉందనుకోవచ్చు. లేదమ్మా, నేను కాంగ్రెస్ పార్టీ సైనికుని కిందనే చూడండి. నాకు ఏ టాస్క్ ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ కోసము పోరాడతా. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ టాస్క్ ఇచ్చినా కానీ దానికోసం పోరాడుతూనే ఉంటాం. రైట్, చూసారు కదా, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచే ఉంటా, కాంగ్రెస్ పార్టీ సైనికుడుగా నేను పోరాటం చేస్తాననేసి అయితే రోహిన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో కావ్య, OK టీవీ, హైదరాబాద్.